వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలీస్ గెలాక్సీ అండ్ దిస్ ఇస్ డాక్టర్ ఎన్ సమీరా. ఈ వీడియోలో మనం పంపింగ్ లెమ్మా మీద ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ పంపింగ్ లెమ్మా గురించి డిస్కస్ చేసాం. అలాగే పంపింగ్ లెమ్మా యూస్ చేసి ఒక నాన్ రెగ్యులారిటీని ఎలా, ఒక లాంగ్వేజ్ యొక్క నాన్ రెగ్యులారిటీని ఎలా ప్రూవ్ చేయాలనేది కూడా చూసాము. సో హియర్ ఐఎమ్ కమింగ్ విత్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఫ్యూ మోర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ 2 లాంగ్వేజెస్ తీసుకున్నాం. కన్సిడర్ ద ఫస్ట్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్ ఏంటి? పాలిండ్రమ్. సో ఈ లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు మనం దీన్ని పంపింగ్ లెమ్మా యూస్ చేసి ఈ లాంగ్వేజ్ నాన్ రెగ్యులర్ని ఎలా ప్రూవ్ చేస్తాం. సో వీ కెన్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్, బట్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇనిషియల్లీ ఐఎమ్ కన్సిడరింగ్ సమ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. సో హియర్ ఇక్కడ ఆల్రెడీ డబ్ల్యూ అనే టెర్మినాలజీ వాడాం కదా, ఇక్కడ స్ట్రింగ్కి డబ్ల్యూ కాకుండా ఇంకేదైనా తీసుకుందాం. అదర్వైజ్ యూ కెన్ టేక్ దిస్ డబ్ల్యూ, బిగ్ డబ్ల్యూ ఐఎమ్ టేకింగ్. String w is equal to, let us say, a power n b a power n. అంటే ఇది స్మాల్ w అనుకుంటే ఇది w పవర్ r అయింది. అంటే ఒక జనరలైజ్డ్ స్ట్రింగ్ని ఫస్ట్ మనం తీసుకున్నాం. ఇలా ఒక జనరలైజ్డ్ లాంగ్వేజెస్ ఇచ్చినప్పుడు మనం ఒక జనరలైజ్డ్ స్ట్రింగ్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, w అంటే ఏం తీసుకున్నాం? ఇక్కడ a పవర్ n b అని తీసుకున్నాం. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ద స్ట్రింగ్ షుడ్ బి ఎ పాలిండ్రమ్ అండ్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ a ప్లస్ b హోల్ స్టార్. సో ఏ తీసుకున్నా ఏబీస్ నుంచే తీసుకోవాలి కాబట్టి డబ్ల్యూ అంటే a పవర్ n b అని తీసుకున్నాం. డబ్ల్యూ పవర్ r అంటే రివర్స్ కదా, డబ్ల్యూకి రివర్స్ తీసుకోవాలి కాబట్టి b a పవర్ n తీసుకున్నాం. ఇదే ప్యాటర్న్ తీసుకోవాలని లేదు, ఏ ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేసాము? ఇచ్చిన లాంగ్వేజ్ నుంచి ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం. నెక్స్ట్ మనం తీసుకునే స్ట్రింగ్ ఎలా ఉండాలి? పంపింగ్ లెమ్మాలో ఆ కండిషన్ కూడా ఉంది. మనం తీసుకున్న స్ట్రింగ్ లెంత్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయి ఉండాలి. సో దీని లెంత్ చెక్ చేద్దాం ఫస్ట్. లెంత్ ఆఫ్ దిస్ డబ్ల్యూ, వాట్ ఈస్ లెంత్ ఆఫ్ దిస్ డబ్ల్యూ? పవర్స్ యాడ్ చేస్తే లెంత్ వస్తుంది కదా. లెంత్ ఆఫ్ దిస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ n. n అంటే a పవర్ n ఉంది, సో n b పవర్ 1 b పవర్ 1 a పవర్ n. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. సో స్ట్రింగ్ సెలెక్షన్ ప్రాపర్గానే చేసాం. సో నెక్స్ట్ ఫర్దర్ 2 కండిషన్స్ని మనం చెక్ చేయాలి అంటే దీన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం పంపింగ్ లెంత్ని ఫిక్స్ చేసుకోవాలి. సో లెట్ us ఫిక్స్ ద పంపింగ్ లెంత్. వీ కెన్ టేక్ అవర్ ఓన్ వాల్యూ, దెర్ ఇస్ నో రూల్ దట్. సో హియర్ నేను పంపింగ్ లెంత్ని ఇక్కడ 3 తీసుకుంటున్నాను. సో పంపింగ్ లెంత్ 3 అయితే స్ట్రింగ్ ఏమవుతుంది? యాక్చువల్లీ పంపింగ్ లెంత్ 3 అయితే స్ట్రింగ్ ఏమవుతుంది? a పవర్ 3 b a పవర్ 3. అంటే యాక్చువల్గా స్ట్రింగ్ ఏమైంది ఇక్కడ? a b అండ్ ట్రిపుల్ a. దిస్ ఈస్ ద రిజల్టెడ్ స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ నుంచి మనం అగైన్ పంపింగ్ లెమ్మా రూల్స్ని అప్లై చేస్తూ ఈ లాంగ్వేజ్ని నాన్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయాలి. అండ్ బిఫోర్ దట్ ఇనీషియల్గా ఒకటి మర్చిపోయాం. ఇనీషియల్గా ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు అజ్యూమ్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ రెగ్యులర్. సో మనం ఈ ప్రొసీజర్ అంతా ఎలా వెళ్తాము అంటే ఇనీషియల్గా లాంగ్వేజ్ని రెగ్యులర్ అని అజ్యూమ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో హియర్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ L is a రెగ్యులర్ లాంగ్వేజ్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై అజంప్షన్. L బిలాంగ్స్ టు రెగ్యులర్ లాంగ్వేజ్ అని అజ్యూమ్ చేసుకొని మనం పంపింగ్ లెమ్మా ప్రకారం ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ స్ట్రింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. Now, according to the pumping lemma, if this is a regular language, we need to divide that string into 3 parts. X part, Y part, Z part అని 3 parts గా డివైడ్ చేసుకోవాలి. ఎలా డివైడ్ చేయాలి? ఎలా పడితే అలా చేయకూడదు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద కండిషన్? Mod xy should be less than or equal to n and mod y should be greater than 0. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం ఇక్కడ ఈ స్ట్రింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈ పార్ట్ అంటే 2 ఏస్ని కలిపి x అని తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఏని y అని తీసుకుంటున్నాను, అండ్ రిమైనింగ్ పార్ట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ z. సో లెట్ us చెక్ ఈ కండిషన్స్ని అది సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ ఈ కేస్ కన్సిడర్ చేస్తే mod xy అంటే ఏమొస్తుంది? x అంటే డబల్ ఏ, y అంటే సింగిల్ ఏ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 3. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n వాల్యూ ఎంత తీసుకున్నాం? 3 తీసుకున్నాం. So this is less than or equal to n. So this condition is true. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సిమిలర్లీ mod y. వాట్ ఈస్ mod y? mod y అంటే ఏంటి? a కదా. mod y అంటే mod a, which is nothing but 1.
సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ 0. సో పంపింగ్ లెమ్మా చెప్తున్న 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసుకుంటూనే మనం స్ట్రింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ కండిషన్ అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా? కింద 2 కండిషన్స్ని మనం చెక్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ కండిషన్ టు చెక్? ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటి అంటే వైని పంపింగ్ లెమ్మా సేస్ దట్ if it is for a regular language, if you divide the string into 3 parts, you can pump the middle string in any number of times. So y middle string అంటే ఏంటి? y ని ఎన్నిసార్లు మనం పంప్ చేసినా రిజల్టెంట్ స్ట్రింగ్ ఆ లాంగ్వేజ్ కి బిలాంగ్ అవుతుంది అని చెప్పి పంపింగ్ లెమ్మా చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి పంప్ చేసి చూద్దాం. లెట్ us assume that i is equal to 2. i వాల్యూ 2 తీసుకొని పంప్ చేద్దాం. సో x y పవర్ i z ని మనం చెక్ చేయాలి. i వాల్యూ 2 తీసుకున్నాం కాబట్టి దిస్ బికమ్ x y స్క్వేర్ z అవుతుంది. x y స్క్వేర్ z అంటే ఏంటి? వాట్ ఈజ్ x? డబల్ ఏ. సో x ఈజ్ నథింగ్ బట్ డబల్ ఏ అండ్ y పవర్ 2. y అంటే ఏంటి? సింగిల్ ఏ. y అంటే దిస్ ఈజ్ y. దాన్ని పవర్ 2 ఇన్ ద సెన్స్ 2 టైమ్స్ రిపీట్ చేయాలి. సో అగైన్ ఏ అండ్ నెక్స్ట్ z యాస్టీస్ రాసేయాలి. BBAAA. సో ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ రిజల్టెంట్ స్ట్రింగ్ సమ్ ఉంది. అది పంపింగ్ లెమ్మాలో ఐ మీన్ అది ఇచ్చిన లాంగ్వేజ్ లో ఉందా లేదా? ఈజ్ దిస్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్ ఆర్ నాట్? దట్ వీ నీడ్ టు చెక్ ఇట్ ఫస్ట్. ఈ స్ట్రింగ్ మనం తీసుకున్న లాంగ్వేజ్ కి సంబంధించిందా కాదా అనేది మనం చెక్ చేయాలి. వాట్ ఈస్ అవర్ లాంగ్వేజ్? పాలిండ్రమ్. ఇది ఈవెన్ పాలిండ్రమా ఆడ్ పాలిండ్రమా? క్లియర్లీ ఇట్ ఈస్ ఏ ఈవెన్ పాలిండ్రమ్. దీన్ని డివైడ్ చేస్తూ డబ్ల్యూని డబ్ల్యూ పవర్ ఆర్ని డివైడ్ చేస్తూ ఇంకే క్యారెక్టర్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ దట్ ఈస్ ఏ ఈవెన్ పాలిండ్రమ్. ఇక్కడ స్ట్రింగ్ లెంత్ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 ఆడ్ డిజిట్స్ ఉన్నాయి. అంటే ఇది పాలిండ్రమో కాదో ముందు చూసే బదులు ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కనిపిస్తున్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థమైపోతుంది దిస్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు దట్ గివెన్ లాంగ్వేజ్. సో i ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్న కేసులో this resultant string is not belonging to that language. So our assumption is wrong. Therefore, L is not a regular language. L అనేది regular language కాదన్నమాట. సో ఇలా జనరలైజ్డ్ లాంగ్వేజెస్ ఏమైనా ఇస్తే వాటిని ఈ విధంగా సాల్వ్ చేయాలి. సిమిలర్లీ కన్సిడర్ ద సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా మనకు ఒక జనరలైజ్డ్ వర్షన్లో లాంగ్వేజ్ ఇచ్చారు WW. సేమ్ స్ట్రింగ్ షుడ్ బి రిపీటెడ్. So the language is like that where W is in A plus B whole star. So ఇక్కడ కూడా ఒక జనరలైజ్డ్ స్ట్రింగ్ ని మనం ఫస్ట్ ఫార్మ్ చేసుకోవాలి. సో లెట్ us consider a string from that language. Again some ఇక్కడ కూడా నేను A పవర్ n B అని చెప్పి ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాను. ఇక్కడ A పవర్ n B అనే తీసుకోవాలని లేదు. A B పవర్ n తీసుకోవచ్చు, లేదంటే A B పవర్ n సంథింగ్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ కండిషన్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఏబీస్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఒక జనరలైజ్డ్ వర్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ డబ్ల్యూ అన్నారు అంటే ఫస్ట్ ఏ స్ట్రింగ్ ఉందో తర్వాత కూడా అదే స్ట్రింగ్ ఉండాలి. అందుకని A పవర్ n B అండ్ ఫాలోడ్ బై A పవర్ n B అండ్ దిస్ ఇస్ ద హోల్ స్ట్రింగ్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. సో ఇప్పుడు దాని లెంత్ ని చెక్ చేద్దాం. సో mod W ఎంత అవుతుంది? లెంత్ ఎలా చెక్ చేస్తాం? ఇక్కడ చెప్పుకున్నట్టు పవర్స్ ని యాడ్ చేయాలి. సో mod W ఇస్ నథింగ్ బట్ n ప్లస్ 1 B పవర్ 1 ఉంది కదా ప్లస్ A పవర్ n కాబట్టి n B పవర్ 1 కాబట్టి 1. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఈ కండిషన్ ప్రకారం మనం ప్రాపర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. దర్ ఇస్ నో ఇష్యూ విత్ దిస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ దట్ ఫస్ట్ వీ నీడ్ టు ఫిక్స్ ద పంపింగ్ లెంత్. సో పంపింగ్ లెంత్ n ని ఫిక్స్ చేసుకుందాం. ఎలా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి, మన ఇష్టం. దర్ ఇస్ నో రూల్ దట్. సో మనం పంపింగ్ లెంత్ n ని 2 అని ఇక్కడ నేను ఫిక్స్ చేశాను. ఈ ఎగ్జాంపుల్లో 3 తీసుకున్నాను, ఈ ఎగ్జాంపుల్లో 2 తీసుకున్నాను. దట్ ఈస్ అప్ టు ద యూజర్ చాయిస్. సో ఇక్కడ పంపింగ్ లెంత్ 2 తీసుకుంటే యాక్చువల్ స్ట్రింగ్ ఏమవుతుంది? A స్క్వేర్ B అంటే n ప్లస్ లో 2 పెట్టుకొని మనం స్ట్రింగ్ ని రాసుకుంటున్నాం. సో దిస్ బికమ్స్ AAB. సో సమ్ స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు డివైడ్ ద స్ట్రింగ్ ఇంటూ 3 పార్ట్స్ అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా బై ఫాలోయింగ్ దీస్ 2 కండిషన్స్ బేసికలీ. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ని 3 పార్ట్స్ చేసి ఏ కండిషన్స్ అది సాటిస్ఫై చేయాలి? mod xy షుడ్ బి గ్రేటర్ దాన్ here it is less than or equal to n and mod y should be greater than 0. సో ఫస్ట్ ఈ 2 కండిషన్స్ ని అది ఒబే చేసేటట్టుగా 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ ఫస్ట్ క్యారెక్టర్ ని x అనుకుంటున్నాను,
అండ్ ఈ వాల్యూని నేను y అనుకుంటున్నాను అండ్ రిమైనింగ్ పార్ట్ని z అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు ఇలా సింగిల్ తీసుకున్నానంటే ఇక్కడ n ని మనం 2కి రిస్ట్రిక్ట్ చేసాం. ఇక్కడ కండిషన్ ఏంటి, మోడ్ xy లెంత్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉండాలి. అంటే మాక్సిమమ్ 2 ఉండొచ్చు. n వాల్యూ ఏంటి 2 కదా మనం ఫిక్స్ చేసుకుంది. అంటే xy మాక్సిమం లెంత్ 2 ఉండాలి, 2 కన్నా అయితే ఎక్కువ ఉండకూడదు. xy మాక్సిమం లెంత్ 2 ఉండాలి అంటే ఇంక ఇది తప్పితే మనకి వేరే ఆప్షన్ లేదు. కంపల్సరీ ఏని x అనుకోవాలి, ఇంకో ఏని y అనుకోవాలి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ పంపింగ్ లెమ్మా ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం కదా, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మోడ్ xy ఏమవుతుంది, మోడ్ AA విచ్ ఇస్ నథింగ్ బట్ 2 less than or equal to 2. This condition is true. And second condition చూస్తే mod y అంటే mod a is equal to 1 which is greater than 0. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద మీరు మిడిల్ స్ట్రింగ్ పంప్ చేస్తూ ఉంటే ఆ మిడిల్ స్ట్రింగ్ వైని పంప్ చేస్తున్నప్పుడు అది పంపింగ్ లెమ్మా ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. సో లెట్ అగైన్ టేక్ లెట్ i is equal to 3. ఇక్కడ కూడా ఏ వాల్యూకైనా చెక్ చేయొచ్చు. ఏదో ఒక వాల్యూకి మన అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే చాలు. సో ఇప్పుడు నేను i is equal to 3 తీసుకుంటున్నాను, అది మన ఇష్టం. i వాల్యూ ఎలా అయినా తీసుకోవచ్చు. సపోజ్ నేను 3 తీసుకున్నాను, 3 తీసుకుంటే ఏమవుతుంది, మనం చెక్ చేయాల్సింది ఏంటి, xy పవర్ i z వాల్యూని మనం చెక్ చేయాలి. సో x అంటే ఏంటి a, y పవర్ i అంటే a పవర్ i, z అంటే ఏంటి అక్కడ b a a b. సో దీని విచ్ ఈస్ రిజల్టెడ్ ఇంటూ a. i ప్లస్ లో మనం 3 తీసుకోవాలి. i ప్లస్ లో 3 తీసుకుంటే ఈ a పవర్ i అనేది 3 టైమ్స్ రిపీట్ చేయాలి, a a a అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి, b a a b. సో వీఆర్ గెటింగ్ సమ్ స్ట్రింగ్, వీఆర్ జనరేటింగ్ సమ్ స్ట్రింగ్. ఏదో ఒక స్ట్రింగ్ అయితే మనకి వచ్చింది. సో ఇప్పుడు ఈ వచ్చిన స్ట్రింగ్ ఇచ్చిన లాంగ్వేజ్ లో ఉందా లేదా, ఈజ్ దిస్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్ ఆర్ నాట్ అనేది మనం ఇక్కడ చెక్ చేయాలి. సో ఇచ్చిన లాంగ్వేజ్ ఏంటి, ఫస్ట్ హాఫ్ లో ఏ స్ట్రింగ్ అయితే ఉందో సెకండ్ హాఫ్ లో కూడా అదే ఉండాలి. సో దీన్ని ఫస్ట్ 2 parts గా డివైడ్ చేసుకుంటే 2 parts గా ఇలా వచ్చింది. ఇటు 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇటు 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి ఈ రెండు సేమేనా, కాదు కదా. అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్ట్రింగ్ సెకండ్ హాఫ్ లో యాజ్ ఇట్ ఈస్ లేదు. అంటే ఏంటి, దిస్ డస్ నాట్ బిలాంగ్ టు ద లాంగ్వేజ్. సో అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా, ఇఫ్ దిస్ ఈస్ రియలీ ఎ రెగ్యులర్ లాంగ్వేజ్ దిస్ షుడ్ ఆల్సో బి ట్రూ. ఇలా వైని ఎన్నిసార్లు పంప్ చేసినా రిజల్టింగ్ స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్ లోనే ఉండాలి, పంపింగ్ లెమ్మా అదే చెప్తుంది. కానీ ఇక్కడ మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. సో విచ్ మీన్స్ దట్ ద లాంగ్వేజ్ L is not a regular language. Therefore we can say that L is not a regular language. So in this way we can solve the problems on pumping lemma. So these 4 examples, in today's class I have discussed 2 examples and in the last class I have discussed 2 examples, and these 4 are enough to have a brief understanding about the pumping lemma concept. And thank you for watching the video.